సో చూడండి ఒకసారి ఇక్కడ మొత్తం ఒకప్పుడు జనాలు ఉంటే ఎట్లా కనిపించింటుంది కదా ఈ పల్లె అయితే మనకు మంచాలు ముందర ఇంటి ముందర వేసుకొని పనుకుంటే సో ఆ గాలికి వస్తుంది నిద్ర మీ ఏసీ కూడా పనికిరాదు. సో మూవీస్లో చూసింటాం మేము ఇలాంటి చిన్న చిన్న విలేజెస్. సో చాలా బాగుంటాయి, పచ్చని పొలాలు పంటలు. సో ఇలాంటి ఉన్న ఈ ఎవ్వరు లేని ఊరిలో నీళ్ళు ఉన్నాయంటే చాలా అదృష్టం మంది అనుకోండి. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే అన్నమయ్య డిస్టిక్ కోసువార్పల్లి గ్రామానికి అయితే 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న గుట్ట మీద పల్లె అయితే మీకు చూపించడానికి వచ్చాను. సో ఈ విలేజ్ ఒకసారి బ్యాక్ సైడ్ మొత్తం మీరు చూడండి. సో ఎలా అనిపిస్తుంది మీకు? సో ఈ వీడియో అయితే ఈరోజు మనము ఈ విలేజ్లో ఎంతమంది ఉండేవాళ్ళు, ఎప్పుడు ఉండేవాళ్ళు, ఈ ఊర్లో ఉన్నారా, ఖాళీ చేసినారా అనేసి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గట్టు మీద పల్లికి వెళ్ళే దారిలో అయితే ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందంటే వావ్ అనాల్సిందే అందరూ. ఎందుకబ్బా ప్రతి ఒక్కరు పల్లెలంటే చాలా బోర్ అయిపోయారు, కానీ మనకైతే టౌన్లో ఉండే వాళ్ళకి పల్లె అంటే చాలా ఇష్టం అవుతుంది. సో అది చూడడానికే మనం పైకి అయితే వెళ్తున్నాము. ఏదేమైనా చెరువు చూడండి ఎంత బాగుంది. ఇది కోసువార్పల్లి చెరువు. ఈ చెరువు పై నుంచి మనం ఇలా కట్టు ఉంది, కట్ట పై నుంచి పైకి అయితే వెళ్ళాలి. సో పైన వెళ్ళి చూద్దాము. మనుషులైతే ఎవ్వరు లేరన్నాను కదా. సో చూద్దాం ఒకసారి ఎవరైనా ఉన్నారా లేదా మా కోసము, చూసి పలకరించేసి వచ్చేద్దాం. మనము పల్లి కూడా చూసుకొని వద్దాం. సో చాలా బాగుంటుంది. నాకు చాలామంది అడిగేవాళ్ళు వీడియోలు స్టార్ట్ చేయకప్పుడు, అంటే స్టార్టింగ్లోనే ఇంకా పల్లెలు వీడియోలు చేయండి, విలేజెస్ వీడియోస్ చాలా బాగుంటాయి అనేసి. సో మీ అందరి కోసం ఈ వీడియో. మీ పేరు? లక్ష్మీదేవినా? ఇక్కడ గుట్ట మీద పల్లె, గట్టు మీద పల్లె? గట్టి మంది పల్లి అంటారు, తెలియని వాళ్ళు గుట్ట మంది పల్లి రాసేస్తారు. అవునా? అదే గుట్ట మీద పల్లి అంటారు సార్. బోర్డులు కట్టికి గుట్ట మంది పల్లి అని రాసినారు మా బోర్డు పైన. అదే ఉంది. మీకు ఈ ఊర్లో ఏమన్నా ఇల్లు ఉందా? ఆడ దిగదారుందా? ఈడ పైన అందరూ దిగుడు వచ్చినారా? ఎవరు లేరాడా? ఎందుకు లేనిది? ఈ గట్టి ఎక్కలేకనే సమయ బస్సు లేదా దీనికి? ఇక్కడ అన్నీ ఉన్నాయి, బస్సు లేదా. సేద్యాలు ఏమన్నా చేస్తాడారా పైన? ఎట్లా సాలి చేసినాం సమయ. సరే, అంటే మీరు ఉండే వాళ్ళ పైన? సేద్యాలు చేయాలంటే ఎద్దులు అన్నీ ఉండాలా. జనాలు గుట్ట మందికి ఎవరు వస్తారా? కూలీళ్ళు ఎక్కలేమో ట్రాక్టర్ అంతా తోలక సరిగా మేమే చేయలేకుండా అయిపోయా. మీకు ఇల్లు ఉందా పైన? మనకి ఇల్లు దండిగా ఉండయా. 4-5 ఇల్లులు ఉన్నాయి ఆడ పైన. ఇప్పుడు ఎవరు లేరు, సంసారం ఎవరు లేరు ఆడ? ఎవరు లేరా? ఎవరు లేరు, అంతా ఊరంతా ఖాళీ. పోయి చిత్కట్లు దోయేసి. ఎన్ని ఇండ్లు ఉంటాయి ఆడ పైన? ఇల్లు 60 ఇండ్లు ఉన్నాయా. 60 ఇండ్లు ఉన్నాయా? అందరూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఎన్నేళ్ళు అయిపోయింది? భూములు ఉన్నాయి. ఈ మధ్యనే అంతా 10 ఏళ్ళు 20 ఏళ్ళు కానీ. మరి విన్నారు కదా అక్క చెప్పింది. వాళ్ళు చెప్పడం ఏమంటే అసౌకర్యం వల్ల అక్కడి నుంచి వాళ్ళైతే ఖాళీ చేయడం జరిగిందనమాట, ఒక ఊరు మొత్తము. ఎందుకంటే ఆ గుట్ట ఎక్కలేక దిగలేక, ఇప్పుడు మనం కార్లో వెళ్తుంటేనే మనము భయంగా వెళ్ళామన్నమాట. అంటే ప్రాణం గుప్పెట్లోకి వచ్చినట్లు అయిపోతుంది టర్నింగ్స్ని చూస్తే. అలాంటి పల్లెకి అంత గుట్టపైకి ఆమె ఒక్కతే వెళ్ళి అక్కడ రోజు వెళ్ళి అక్కడ ఇండ్లు ఉంటాయంట వాళ్ళకి, అది క్లీన్ చేసి మళ్ళీ కిందకు వస్తుందంట. సో ఎంత ఇబ్బంది పడి ఉంటారు. అంత ఇబ్బంది వాళ్ళు అక్కడ ఉండలేక ఈ ఊరైతే మనుషులు లేని ఊరుగా అయితే మారింది అనమాట. ఒక ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఒక్కొక్కరు వెళ్ళిపోయారు, ఇద్దరేసి వెళ్ళిపోయారు. మొత్తానికైతే ఊరైతే మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ గుట్ట మీద పల్లిని చూస్తే మీకేమనిపిస్తుందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇది మనకు మొత్తం ఇండ్లు, ఒక్క ఇంట్లో కూడా ఒక్క సంసారం అనేది లేదు. 2 నెలలకు ముందు కూడా మనుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది మనుషులు లేని ఊరు అనేసి దీనికైతే పేరు వచ్చేసింది అనమాట. మనుషులు లేని ఊరు పేరు వచ్చింది. సో కోసువారుపల్లికి దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో అయితే గుట్ట మీద పల్లి. సో గుట్ట పైన ఉందండి ఈ పల్లి అయితే. ఒక హాస్టల్స్కి వెళ్ళినట్టే ఉంది. మనము గుట్ట అయితే ఎక్కి చూడొచ్చు ఒకసారి. అన్ని పాత ఇండ్లు. ఒకప్పుడు అయితే ఈ విలేజ్ వచ్చేసి కలకలలాడిపోయేది. సో మూవీస్లో చూసింటాం మేము ఇలాంటి చిన్న చిన్న విలేజెస్. సో చాలా బాగుంటాయి, పచ్చని పొలాలు పంటలు. సో ఇలాంటి ఉన్న ఈ విలేజ్ అయితే ఇప్పుడైతే చాలామంది అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మొత్తం ఇక్కడ 60 ఇండ్ల పైనే ఉన్నాయట. ప్రస్తుతం అయితే ఇక్కడ జస్ట్ మేకలు మేసేవాళ్ళు, ఆవులు మేసేవాళ్ళు మాత్రమే వస్తుంటారు, పోతూ ఉంటారు. ఒకసారి గమనించండి ఎంతెంత పెద్ద ఇండ్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళ కరువు, అది కూడా గుట్ట ఎక్కలేక, సేద్యాలు సరిగ్గా జరగక, వాటర్ తక్కువ అనేసి ఈ విలేజ్ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయారట. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఈ విలేజ్ ఇక్కడ ఉందని చాలా మందికి తెలియదు. మనం ఇక్కడ అడిగి తెలుసుకున్నది ఏమంటే మొత్తం 60 ఇండ్లకు పైనే ఉన్నాయి. ఇంకొచ్చేసి ఇక్కడ వాటర్తో కష్టమై వెళ్ళిపోయారనేసి అంటున్నారు. సో చూడండి ఒకసారి
ఇక్కడ మొత్తం ఒకప్పుడు జనాలు ఉంటే ఎట్లా కనిపించింటుంది కదా ఈ పల్లె అయితే మనకు గుట్ట మీద పల్లి. ఈ స్టెప్స్ వెళ్ళడానికి పాత డిజైన్లో ఇండ్లు. సో చాలా ఒక సంవత్సరానికి ముందు కూడా ఇక్కడైతే జనాలు ఉండేవాళ్ళు. సంవత్సరం క్రితమే చాలామంది ఖాళీ చేసేసారు. అంటే చాలా ఏళ్ళ నుంచి ఖాళీ చేస్తూ లాస్ట్ అయితే 1 ఇయర్ నుంచి అయితే ఎవ్వరు అయితే లేరు. 1 ఇయర్ నుంచి అయితే పూర్తిగా అయితే ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారనమాట. మనకు ఇక్కడ చూడండి స్ట్రైట్ టు స్ట్రైట్ స్ట్రీట్స్ ఎంత బాగున్నాయి కదా. సో ప్రతిదీ మనకు చాలా సౌకర్యంగా అయితే ఇండ్లు అయితే కట్టుకొని ఉన్నారు ఇక్కడైతే చూడండి ఈ కట్లు అయితే పల్లెల్లో అయితే అప్పట్లో చాలా మంది కట్టేవాళ్ళు. దీనిపైన అయితే వెన్నముద్దలంట ఇలాంటివన్నీ చాలా దాచిపెట్టేవాళ్ళు. తినే వస్తువులు అయితే పైన పెట్టేసేవాళ్ళు. ఇంకా ఏమైనా సర్ది పెట్టే వస్తువులు కూడా ఇట్లా కట్లు పెట్టేవాళ్ళు. అంటే అప్పట్లో సర్జాలు షెల్ఫ్లు అలాంటివి తక్కువ కదా. శ్వేతనాగు సినిమాలో అయితే అది శ్వేతనాగు రహస్యం దాగి ఉన్న పత్రాలు అయితే రాసి పెట్టింటారు కదా, అవైతే అట్లా దానిపైనే పెట్టింటారు. ఇక్కడైతే చూడండి అందరూ జనాలు టీవీలంట కరెంట్ అబ్బా సామాన్లు అన్నీ అట్లా పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంట్లో అయితే సంసారం ఎట్లుండేదో అట్లే పెట్టేసి అయితే ఊరైతే ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. 60 ఇండ్లు ఉన్నాయన్నారు, కానీ ఇంకా ఎక్కువే ఉందని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఎవరైనా చూసేవాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎన్ని ఉన్నాయో ఇండ్లు ఇక్కడైతే చెప్పండి. ఇక్కడ వచ్చేసి పెత్తనానికి కూర్చుండేవాళ్ళు పెద్దరికంగా మాటలు చెప్పుకోవడానికి. నైట్ టైం అయితే కాలక్షేపము 6-7 అయితే పల్లెల్లో అయితే పనుకుంటారు మామూలుగా అప్పట్లో. ఇప్పుడైతే ఇంకా పల్లెల్లో కూడా టౌన్లాగా బతుకుతూ ఉన్నారు టీవీలు ఫోన్లు వచ్చినప్పటి నుంచి. సో ఇలాంటి చోట అయితే 4 కూర్చుండేవాళ్ళు. అక్కడ ఇంటి ముందర ఇక్కడ బండం మీద ఇట్లా కూర్చొని పిల్లలు ఆడుతూ ఉంటే చూసుకొని కాలక్షేపం చేసేవాళ్ళు. అలాంటి రోజులైతే ఇప్పుడు లేవులేండి, రమ్మన్నా కూడా రావు. ఇంకా మొత్తం మనకు స్ట్రీట్స్ అయితే ఇలాగే లైన్గా వరుసగా అయితే ఉన్నాయి. ఇంకా అన్నీ ఏమంటే ప్రతి ఇంటికి అయితే వాకిలు అయితే అంతా తెరిచే ఉంది, డోర్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి. ఇక్కడ లోపలైతే చూడండి టోటల్ ఆఫ్ ఓపెన్గా ఉంది. ఇదేవో మెటికలు చిన్నగా ఇంత మెటికలు ఉన్నాయి చూడండి. సో చాలా చిన్న మెటికలు ఉన్నాయన్నమాట పైకి ఎక్కడానికి. వీళ్ళైతే టీవీ మొత్తం అయితే ఇన్నే పెట్టేశారు. కరెంట్ అయితే లేదు, కనెక్షన్స్ అయితే ఉన్నాయి, కరెంట్స్ తీసేశారనమాట. పైన ఏముందో తెలీదు. అమ్మో బాగుంది, పైన ఇల్లు బాగుంది కిందింటికంటే. వావ్ చాలా బాగుంది. ఇక్కడ కూడా వాళ్ళు సంసారాలు పెట్టే ఇంట్లో ఎట్లుంటుందో అలా అయితే పెట్టేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం అయితే ఖాళీ చేసి అయితే వెళ్ళిపోయారు. అయినా కానీ వాళ్ళ గుర్తులు అయితే ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఒక హిస్టరికల్ ప్లేస్ లాగా అయిపోయింది మనకు. ఒక గోల్కొండ చూపించినట్టు, మనము సిద్ధావటం కోట చూపించినట్టు ఇది కూడా ఒక గుట్ట మీద పల్లె. ఇక్కడైతే చూడండి 2023 ఫిబ్రవరి క్యాలెండర్. సో వాళ్ళు చెప్పింది నిజమే కదా, 2-3 ఏళ్ల క్రితం కూడా 1 ఇయర్కి ముందు కూడా ఇక్కడైతే అందరూ కొంతమంది అయితే ఉండేవాళ్ళు. ఈ క్యాలెండర్ అయితే చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఈ ఇల్లు కూడా చూడండి చాలా అంటే చాలా విశాలంగా ఉంది. మంచం ఉంది, రాత్రిపూట అయితే మంచాలు ఇంటి ముందర వేసుకొని పనుకుంటే సో ఆ గాలికి వస్తుంది నిద్ర. మీ ఏసీ కూడా పనికి రాదు. ఈ ఇల్లు అయితే ఫ్రెష్గా ఉంది. అంటే ఇక్కడ వస్తూ పోతూ ఉంటారేమో అనుకుంటున్నాను నేనైతే. సో ఇదైతే కొద్దిగా నీట్గా పెట్టారు కాబట్టి వస్తూ పోతూ ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. సో బాగుంది కదా, ఇది నా ఇల్లే అండి. అదే అనుకుంటున్నారా? కాదండి, ఈ కవేలీలు చూడండి ఎంత బాగుందో. దీన్ని కప్రేలు అంటాం, కవేలి అంటాము, తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈ మిద్దె ఎలా ఉందో. సో లోపలైతే ఉండేది తక్కువ, బయట ఇలాంటి చోట అయితే మంచాలు వేసుకొని నిద్రపోయేవాళ్ళు పల్లెల్లో అయితే. ఒకసారి చూడండి పెంకిటిల్లు అలాగే మనకు కవేలి ఇల్లు అన్ని ప్రతి రకాల ఇండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మిద్దెలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడైతే చూడొచ్చు మనము. ఏదైనా చిన్న పల్లి చాలా విశాలంగా ఉందండి. ఇది ఎండ అయితే దంచి కొట్టేస్తూ ఉంది. ఇంకా పదాం రండి మనం. ఈ గుట్ట మీద పల్లెకు కూడా ఒక గుడి ఉండేది. సో ఒక గుడి కూడా ఉంది ఇక్కడ చూడండి లొకేషన్ వ్యూ అయితే చాలా బాగుంది. సో మా ఆయన గారు అయితే ఇక్కడ చల్లటి నీడలో అయితే కూర్చోంటారనమాట. గుడి ఒకటి ఉంది లోపల, చూద్దాము. సో చిన్న ఊరికి చిన్న గుడి అనుకోండి, చూసేసి వచ్చేద్దాం. ఎవరైనా వస్తూ ఉండారో లేదో తెలీదు. లోపల అంటే గుడి అంటే అన్ని పటాలు ఉన్నాయి. ఫలానా గుడి అని పేరు అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ సీతారాములేమో అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే ఫోటో ఉంది చూడండి, సీతారాముల గుడి అనుకుంటా. సైడ్ నుంచి కూడా మనకు స్ట్రీట్ ఉంది చూడండి, సన్నటి స్ట్రీటు.
ఇక్కడ కూడా ఇండ్ల దగ్గరికి వెళ్ళడానికి దారి, ప్రతి చోట ఇలాగే ఉంది. అబ్బా ఇది కూడా బాగుంది ఇల్లు, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది ఇక్కడైతే. సో చాలా విశాలంగా ఉందన్నమాట. పెంకిటిండ్లు ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ చూడండి పెంకిటిండ్లు, గొర్రెలకి ఆవులకి మేత వేసేకి అదంతా కట్టినట్టున్నారు ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడ్డానికి కూడా ఎక్కడ కనిపించవు, అరకులో కనిపిస్తాయండి ఇలాంటి ఇండ్లు అయితే. ఇప్పుడు చూడాలంటే ఇప్పటి కాలంలో ఎక్కడ చూసినా లేదు. సీతాఫలం చెట్లు చూడండి, కాయలు వస్తే వచ్చి ఇక్కడ మనం తీసుకొని వెళ్దాం. చెట్లలో నుంచి సీతాఫలం చెట్లు, పల్లెల్లో ఉండే సీతాఫలం చెట్లలో కాయలు అయితే భలే తీయగా ఉంటాయి. అవి కూడా కేజీలు లెక్క అయిపోయినాయి. ఇంకా ఎవ్వరు లేని ఊరిలో నీళ్ళు ఉన్నాయంటే చాలా అదృష్టం మంది అనుకోండి. సో చూడండి మా ఆయన గారు బోరింగ్ కొడుతున్నారు నా కోసం అయితే. అబ్బా చల్లగా ఉన్నాయి నీళ్ళు, బాగానే ఉన్నాయి నీళ్ళు అయితే. బాగుంది. పోనీ వచ్చిన దానికి చేతులు మూతిన్న కడుక్కుందాం, కొంచెం తెల్లగా అయిపోయి పోదాం ఇక్కడి నుంచి, అంతే కదండి. ఇది వచ్చేసి 1978 అండి. వామ్మో, మా ఆయన గారు కూడా పుట్టలేదు అప్పటికి, నేను కూడా పుట్టలేదు. సో అప్పటి కాలం ఇల్లు అయితే చూడండి ఇప్పుడు కూడా ఎలా ఉందో, చెక్కు చెదరలేదు. పెయింటింగ్ చేసేస్తే మళ్ళీ కొత్తగా అయిపోతుంది ఇల్లు అయితే. చూడండి ఇల్లు అయితే 1972 చూస్తున్నారా. సో ఎంత పాత ఇల్లు అయితే ఉన్నాయి చూడండి. ఇప్పటికైతే ఇది ఇలా ఉందంటే అప్పట్లో ఎలా ఉండేదబ్బా, ఇంకా పాత పురాణంగా కనిపించేదో ఏమో. సో ఇలాంటి హిస్టరికల్ ప్లేసెస్ చేయడంలోనే థ్రిల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా 1972 అంటే ఇంకా నాకు తెలిసి 1960 నుంచి ఉందో ఏమో ఈ ఊరైతే, 1960 నుంచి ఉండుంటుంది. వామ్మో, లెక్కకి ఎత్తుకుంటే 50 ఏండ్ల ఇండ్లు అయితే కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా 2 ఏండ్ల నుంచి అంటున్నారు, కింద అడిగితే 2 నెలల నుంచి ఖాళీ చేసినారంట. అంతకుముందు కూడా కొంతమంది ఉండేవాళ్ళంట 2 నెలలకు ముందు కూడా. ప్రస్తుతానికి అయితే 2 నెలలకి ముందు మొత్తం ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది కదా. సో డిఫరెంట్గా ఉంది ఈ ఇల్లు అయితే. చెట్టు ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది ఈ ఇల్లు. దీని మీద డేట్ అయితే మెన్షన్ చేయలేదు, చూద్దాం ఒకసారి. ఇది ఇక్కడైతే ఏం లేదు, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. మొత్తం 1970s ఉన్నాయండి అన్ని ఇళ్ళు అయితే ఇక్కడ. ఇక్కడైతే చూడండి రోడ్డు ఎలా ఉందో. సో ఈ రోడ్డు ఈ గుట్ట ఎక్కలేకైతే జనాలు అయితే ఈ ఊరైతే ఖాళీ చేసేసి వెళ్ళిపోయారంట. అంటే ఇక్కడికి బస్సులు గిస్సులు ఏమీ లేవు రావడానికి వెళ్ళడానికి, కాబట్టి ఈ రోడ్డు ఎక్కలేక ఈ గుట్టపైకి ముసలోళ్ళు పిల్లోళ్ళు ఉంటారు కదా, ఇంకా గర్భిణీ స్త్రీలకి అందరికీ చాలా కష్టం అవుతుంది. దానివల్ల వీళ్ళైతే ఈ విలేజ్ అయితే ఖాళీ చేయడం, అంతేగాని లేదంటే ఎవరైనా కానీ పుట్టి పెరిగిన ఊరు అనేది ఎవ్వరూ ఖాళీ చేయరు. పుట్టి పెరిగిండే ఊరికి ఒక పేరు అనేది ఉంటుంది. ఇక్కడ టవర్ కూడా ఉంది మనకు, చూడొచ్చు మీరు. ఇక్కడ నెట్వర్క్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. మలుపులు కూడా చాలా అతి కష్టం పైన అయితే వెళ్ళాలి ఇక్కడ డ్రైవ్ చేసుకుంటూ. ఇంకా ఖాళీ చేశారంటే ఎందుకు ఖాళీ చేయరండి ఇలాంటి మలుపులు ఉన్న రోడ్డు. అంటే ఇప్పుడన్న రోడ్డు ఉందనుకోండి, ఇంతకు ముందు రోడ్డు కూడా లేదంటే ఇది మొత్తం గుట్ట. ఈ గుట్టలో నుంచి వీళ్ళు దారి చేసుకొని వచ్చి వెళ్ళేవాళ్ళు. సో చాలా డేంజరస్గా ఉంది రోడ్ అయితే ఇది. ఇంకా టర్నింగ్లు అయితే చాలా ఉన్నాయి. రోడ్ అయితే మనకు పైకి డిస్టెన్స్ అయితే చాలా తక్కువ, ఈ మలుపులతో చాలా కష్టంగా అయితే వెళ్ళేసి రావాలన్నమాట. ఇక్కడ నుంచి మనకు వాటర్ కనిపిస్తుంది చూడండి, పైనుంచి అయితే మనకు కోస్వార్ చెరువు అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పైనుంచి టోటల్ ఆఫ్ మనకు ఒక 4 కిలోమీటర్స్ అయితే మనకు కింద వరకు ఉంటుంది అంతే, చాలా డిస్టెన్స్ అయితే ఏమీ లేదు. ఇంకా హాస్తికొండ అయితే మనకు 9 కిలోమీటర్స్ అంత లేదు, కానీ రోడ్ అయితే చాలా డేంజర్గా ఉంది కాబట్టి అతి కష్టం పైన వచ్చి వెళ్ళాలన్నమాట. వామ్మో, చూస్తున్నారా, ఎక్కేటప్పుడు కూడా చూసి ఎక్కాలి, దిగేటప్పుడు కూడా చూసి దిగాలి. ఎలా అనిపించింది వ్యూ చూస్తుంటే? చాలా బాగా ఉంది కదా. మా ఆయన గారిని అడుగుదాం, ఎలా ఉందండి? చాలా కష్టంగా ఉంది. అప్పట్లో ఎలా వచ్చే వాళ్ళు కూడా తెలియడం లేదు, అందుకే ఖాళీ చేసినట్టున్నారు బహుశా. ఏదేమైనా వ్యూ అయితే చాలా బాగుంది కదండి. చూడండి ఒకసారి, ఏ ఊటీనో కాశ్మీరో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే మనకు వెళ్తుంటే మనకు రోడ్డు వ్యూయే మనకు చాలా ముఖ్యం. ఎక్కడైనా మనము ఒక టూర్కి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసేది ఏముండదు, వెళ్ళేటప్పుడు దారిలో మనకు కనిపించే వ్యూతోనే మనం ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. సో చూశారు కదా గుట్టమీదపల్లి ఎలా అనిపించిందో. వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన మోసిన్ అఫీషియల్ వనం ఛానల్లో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా మోసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ మీద పెట్టేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట. సో ఈ రోజుకి ఇదే మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.